ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ సార్ చూడమ్మా, ఇంట్లో ఎవరూ లేరు, నేనేం ఇవ్వలేను, అలా వెళ్ళరా. అయ్యయ్యో సార్ సార్, నేను అడుక్కునేదాన్ని కాదు, పని అడుగుదామని. వద్దొద్దు, ఇక నాకేం చెప్పొద్దు. పని కూడా అడుక్కోవడమే. ఈ ఇంట్లో ఉన్నదే నలుగురం. నేను ఈ ఇంటికి ఎక్స్ట్రా టికెట్ని. ఎవరి పని వాళ్లే చేసుకుంటాం. నువ్వు బయలుదేరమ్మా. నీకే అమ్మా చెప్తోంది, అలా వెళ్ళు. ఎవరండి? నమస్తే మేడం. నమస్తే. ఎవరు మీరు? పని అడుగుదామని వస్తే నా మాటలు పూర్తిగా వినకుండానే సార్ బయటికి పొమ్మంటున్నారమ్మా. ఏంటి సారా? వీడా? ఏం శివ, మా ఇంట్లో పని లేదని ఈవిడికి చెప్పేంత పెద్దోడు అయ్యావా? అవును, చెప్పాను. ఈ ఇంట్లో పని లేదని చెప్పడానికి నువ్వెవరు? ఇదిగో, నేను చెప్తున్నాను, ఈ ఇంట్లో పని లేదు, వెళ్ళిపోండి. అది కాదు మేడం. నేను వెళ్ళిపో అని చెప్పిన తర్వాత మాట్లాడడానికి లేదు, వెళ్ళండి. మేడం, అది కాదు మేడం. ఒకసారి నేను చెప్పేది వినండి మేడం. మేడం, వెళ్ళిపోమని చెప్తున్నాను కదా, వెళ్ళండి. మేడం, ఒకసారి నా మాట వినండి మేడం, ప్లీజ్. ఎవరమ్మా నువ్వు? నమస్తే మేడం, నా పేరు రత్నం మేడం. పనికొచ్చానని చెప్పిన వెంటనే నా మాటలు పూర్తిగా వినకుండానే వీళ్ళిద్దరూ వెళ్ళిపోమంటున్నారు మేడం. నేను వింటాను, ఏంటో చెప్పు. ఇంతకు ముందు మీ ఇంట్లో పనిచేసే రమణం ఉండేది కదా మేడం. అవును, ఊరెళ్ళి 10 రోజుల్లో వస్తానని చెప్పింది. నెలవుతున్నా రాలేదు. ఏంటి విషయం? అ, నేను ఆ ఊరి దాన్నే మేడం. వాళ్ళ ఆయన ఇప్పుడు ఖతర్ నుంచి బాగా సంపాదించి పంపిస్తున్నాడు. వాళ్ళకి తిండికి ఏ లోటు లేదు. మా పరిస్థితే అది చాలా దీనంగా తయారయ్యింది. మా ఆయన ఆరోగ్యం అంతంత మాత్రమే. ఒక్కరోజు పనికెళ్తే 4 రోజులు మంచం మీదే ఉంటాడు. నాకు పని దొరకటం కూడా కష్టమైపోతుంది మేడం. మా అవస్థలు చూసి రమణమ్మ మీ గురించి చెప్పింది. మీ ఇంట్లో పడుంటాను మేడం, నాకు పనప్ప చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. పోషించుకోవడానికి 2 పిల్లలున్నారు మేడం. మేడం, మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యో, మేడం. లేమ్మా, లే, ఏడవకమ్మా, ఏడవకు. ఏం పేరన్నావు? రత్నం మేడం. చూడు రత్నం, ఈ రోజు నుంచి నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావు, సరేనా? మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను మేడం. మా అన్నయ్య కళ్ళ ముందే దేవతలాంటి మా వదిన చేత నా సవతి సారథి కాళ్ళు పట్టించాడా నీ కొడుకు? మీరు ఆపలేకపోయారా? ఎలాంటి కొడుకుని కన్నారో మీకు అర్థమవుతుందా? అసలు ఆ గగన్ గాడు కొడుకే అంటారా? అవును, వాడు నా కొడుకే. చిచ్చి, ఇలా సమర్థించుకోవడానికి మీకు సిగ్గుగా అనిపించట్లేదు? నిన్ను కొట్టలేదు, సంతోషించు. అయినా నిన్ను కొట్టనందుకు సిగ్గుపడుతున్నాను. అసలు ఈ గొడవంతరికి కారణం నువ్వు కాదు. నేను కారణం అంటారేంటి? ధర్మయ్, మళ్ళీ మాట్లాడుతున్నావు. ఆ రోజు భూమితో మాట్లాడడానికి వచ్చిన శారద నువ్వు గదిలో పెట్టి లాక్ చేయలేదు. మీ అన్నయ్యకి ఫోన్ చేసి శారదకి బొట్టు దించాలన్న ఆలోచనకి ఆజ్యం పోతుంది నువ్వు కాదు. చేసినంత చేసి మళ్ళీ మాట్లాడుతున్నావా? శారదకంత అవమానం జరిగినా నేను మౌనంగా ఉండిపోయాను. కానీ ఈ విషయం గగన్కి లేటుగా తెలిసినా వాడు వెంటనే వచ్చి మీ అన్నయ్య వదిలి చంపేసినంత పని చేశాడు. నేను చేయలేని పనిని వాడు చేయబోయాడు. అలాంటి కొడుకుని కన్నందుకు నేను గర్వపడుతున్నాను. అయినా ఈరోజు చర్య లేకపోయి ఉంటే మీ అన్నయ్య వదిన చచ్చుండేవాళ్ళు. నా 2 కొడుకులు బంగారాలు. నువ్వే మనిషిలో ఉన్న మంచికి చెడుకి తేడా తెలియక నీ అపూర్వదని దేవత అనుకుంటున్నావు. మీరా, ఇంకెప్పుడు ఈ టాపిక్ నా దగ్గర తీసుకురాకు. నేనేమీ మాట్లాడలేకపోతున్నాను కాబట్టి ఈయనకి ఇష్టం వచ్చినట్టు నా మీద కోప్పడిపోతూ ఉంటారు.
తుడిపై తుడిపై నన్ను క్షమించు 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 ఊరుకో అపూర్వ. ఎలా ఊరుకోమంటావు బావా? ఊరుకుని సర్దుకుపోవడానికి మనదేమైనా పేద కుటుంబమా? శరత్ చంద్ర, శోభాచంద్ర, అపూర్వ ఎంత పేరు, ఎంత ప్రతిష్ట, అన్ని అన్ని ఆరక్షణల్లో ఆవిరైపోయినట్టు భంగపరిచిపోయాడు బావా. అవును అపూర్వ, తలుచుకుంటే నాకు కూడా తల తిరిగిపోతుంది. ఎవరి కోసం బావా? ఇన్నాళ్ళు నేను పోరాడేది ఎవరి కోసం? నా ఆడపడుచు పసుపు కుంకుమల కోసం కాదు, తనకి అండగా నిలబడే కదా బావా. ఆ శారదని ఏమైనా చెయ్యాలనుకున్నాను. నీ చెల్లెల కోసం నేను పోరాడితే ఈరోజు నీ కళ్ళ ముందే నా పసుపు కుంకుమలు నేను తుడి చేసుకోవాల్సి వచ్చింది బావా. ఈనాళ్ళు ఆ శారదను ఒక చీడ పురుగులా చూశాను. ఆ చీడ పురుగు కాళ్ళే ఈ రోజు ఈ చేతులతో నేను పట్టుకోవాల్సి వచ్చింది. బావా, నీ చెల్లెలకి న్యాయం జరగడానికి ఈరోజు నేను శిక్ష అనుభవించాను బావా. సారీ అపూర్వ, ఐఎమ్ సారీ. సారీయా? సారీయా? సారీ దేనికి బావా? వాడు చేసిన అవమానానికి నువ్వు చెప్పిన సారీతో నేను ఏం చేసుకోవాలి బావా? సర్దుకోమంటావా?